అందరికి ప్రైజ్ లోడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం లేచి ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటున్నారా? ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ప్రార్థన చేస్తే నీ బాధలు ప్రభుతో చెప్పుకుంటావు. అదే వాక్యం నువ్వు చదివినావు అనుకోండి, ప్రభు నీతో తప్పకుండా మాట్లాడతాడు. అందుకోసమే దినమంతయు నువ్వు ఏ వేదనతో, ఏ దుఃఖంలో, ఏ పోరాటాల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావో అవన్నీ ప్రభు తీసేసే దేవుడు ఉంటున్నాడు. ఈ దినం దేవుని యొక్క వాగ్దానం మనం చూసినట్లయితే యెషయా 51:12 నేనే మిమ్మను ఓదార్చువాడను, చనిపో నరునికి తునమాతుడగు నరునికి ఎందుకు భయపడదు. ప్రభు ఎంత మంచి వాగ్దానం మనకిస్తుంటున్నాడండి. పరిశుద్ధాత్మదేవుడు తాను మాట్లాడే ప్రతి మాటను మనం స్వీకరించాలి. నేనే మిమ్మను ఓదార్చువాడను అంటున్నాడు ప్రభు. నీ సంవత్సరం అంతటిలో దేని కొరకు చింతతో ఉండి ప్రార్థన చేశావో, పొందుకోలేని పరిస్థితిలో ఉండి దుఃఖపడుచున్నావో, ఎంతగా నువ్వు విలాపిస్తున్నావో, అది మనుషులు చూడకపోవచ్చు, మనుషులు నిన్ను ఒకవేళ ఓదార్చకపోవచ్చు, కానీ ప్రభు ఏమంటున్నాడంటే నేనే మిమ్మల్ని ఓదార్చువాడని అంటున్నాడు. తప్పకుండా ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడమ్మా. తప్పకుండా ప్రభు నిన్ను ఓదార్చడానికి నీ దగ్గరలోనే ఉన్నాడు. విశ్వాసం ఉంచండి. తప్పకుండా ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక మనుష్యునికి, చనిపోయే మనుషునికి ఎందుకు భయపడతావు అంటున్నాడు. అంతే కదండి. ఈ లోకంలో జీవించే ఒక మనుషుడు ఏ పాటివాడండి? దేవునికి శక్తికి మించిన వాడా? కాదు కదా. అలాంటి మనుషుడు పెట్టే బాధలకు, వేదనలకు, సమస్యలకు, ఎలాంటి నిన్ను సమస్యలలో త్రోసివేయాలని చూస్తున్న వారి కొరకు ఎందుకు భయపడతారండి? వాళ్ళని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ప్రభు మాత్రమే నిన్న వాటన్నిటిలోంచి విడుదల దయచేసే దేవుడు. వాళ్ళందరినీ పక్కకు పెడతాడండి కదా. చనిపోయే మనుషునికి భయపడద్దు ఎప్పుడు కానీ. నువ్వు నీతిగా, నిజాయితీగా నువ్వు జీవించినంత కాలం దేవునికి భయపడుతూ ముందడిగేసినట్లయితే తప్పకుండా ప్రభు నీ జీవితంలో కార్యం చేయని అంటున్నాడు. గాడ్ బ్లెస్ యూ అండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకం కలిగిన దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ బిడ్డలందరినీ మీరు దీవించండి తండ్రి. ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకొని నమ్ముతున్నారో అటు బిడ్డలందరి పట్ల నీ కృప నుంచి ఓదార్చండి తండ్రి. ఏ మనుషులకు భయపడి వాళ్ళు ఇంతకాలం జీవించారు, అవన్నీ వేస్తూ నాముల తొలిపోనుగా కానీ ప్రార్థిస్తుంటున్నాను. వాళ్ళ బంధకాలు వేస్తూ నాముల తెగిపోనుగా కానీ ప్రార్థిస్తుంటున్నాను. నువ్వు సహాయం దయచేసి కృప చూపండి తండ్రి. మేలుకరమైన మార్గాలు తెరిచి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడివేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.